జీతం పెరిగినట్లు లేదా ధరలు పెరిగిపోవడమే ఇందుకు కారణమా? ఆర్థిక మాంద్యం ఆల్రెడీ వచ్చేసిందా? జీతం పెరిగినా ఇంట్లో డబ్బులు ఎందుకు మిగలడం లేదు? భారత ఆర్థిక పరిస్థితిపై యువత ఏమంటున్నారు? వాచ్ దిస్ రిపోర్ట్. పెరుగుతున్న ధరలు మరియు తరుగుతున్న ఆదాయం, ఇది మెట్రో నగరాల్లో మధ్యతరగతి వారి పరిస్థితి. ధరలు పెరుగుతూ ఉండటంతో జీవన వ్యయం పెరుగుతోంది. అందుకే జీతం ఏటా 4-5% పెరిగినా నిత్యావసరాల కొనుగోళ్లకు, పిల్లల చదువులకు ఏమాత్రం సరిపోవటం లేదు. దీంతో జీవితం పట్ల చాలా మంది యువత నిరాశావాదంతో ఉన్నారని ఒక సర్వేలో తేలింది. నగరాల్లో కొన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉన్నా ఆ జాబ్ చేస్తే జీతం సరిపోదని చాలా మంది చేరటం లేదని వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు ధరలు బాగా పెరిగాయని ఆర్బీఐ సర్వేలో చెప్పారు వినియోగదారులు. ఉద్యోగ అవకాశాలు పెరిగినా వీరంతా దేశ ఆర్థిక వ్యవస్థపై నిరాశాజనకంగా ఉండటానికి కారణం ధరల పెరుగుదల. ఒక్కసారి రేట్లు పెరిగితే తమ దగ్గరున్న డబ్బుకు విలువ తగ్గుతోందని భావిస్తున్నారు. అర్బన్ ఏరియాలో జీతాలు పెరిగినా వారిలో కేవలం 23.8% మంది మాత్రమే తమకు శాలరీస్ పెరిగాయని చెప్పుకుంటున్నారు. మిగతా వారు ఖర్చులు పెరగటంతో తమ శాలరీ పెరిగినట్లు భావించడం లేదు. ఏం కొనాలన్నా కూడా రేట్లు బాగుంటున్నాయి. రేట్ల తగ్గట్టు జీతాలు సంవత్సరం పెంచినా కూడా ఈ ఖర్చులు ఎక్కువనే ఉంటున్నాయి. రేట్లు కూడా ఇంకా పెంచుతున్నారు కానీ తగ్గింపుడు అయితే లేదు. జనాలు కూడా బాగా ఖర్చు పెట్టడం కానీ పొదుపు చేయడం అదన్నది జనాల దగ్గర లేదు. వాళ్ళ జీతాలు పెంచినా కూడా కొనాలంటే కూడా ఈ సరుకులకు రేట్లు ఎక్కువైతాయి. శాలరీలు పెరగట్లేదు కానీ ఖర్చులు మాత్రం భారీ విపరీతంగా పెరిగిపోయినాయి. పప్పులకు, ఉప్పులకు, నూనెలకు కానీ, సబ్బులకు కానీ ఏదైనా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంకోటి లగ్జరీలకు మొత్తం కార్లు, బైకులు అవన్నీ ఖర్చులు చాలా ఎక్కువ అయిపోయినాయి. పబ్లిక్ అనేది జీతాలు పెంచట్లేదు కానీ ఖర్చులు ఎక్కువైపోయినాయి. అది పాల దాని మీద కానీ ప్రతి ఒక్క నిత్య వస్తువులు ఏదైనా సరే కానీ రేట్లు మాత్రం ఎక్కువ పెంచేసారు, జీతాలు మాత్రం తక్కువ ఉన్నాయి. కరోనా సమయంలో చాలా మంది యువకులు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. తర్వాత పరిస్థితి మెరుగుపడింది. మళ్లీ ఈ ఏడాది మార్చిలో నిరాశావాదం పెరిగినట్లు ఆర్బీఐ సర్వేలో తేలింది. ప్రస్తుతం తమ జీతాల్లో పెరుగుదల ఏమీ లేదన్న అభిప్రాయానికి వచ్చారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 29.9% మంది, నగరాల్లో 23.3% మంది తమ ఆదాయం గతేడాదితో పోలిస్తే తగ్గిందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ధరలు పెరిగిపోయాయని ఆర్బీఐ సర్వేలో పాల్గొన్న 90% మంది అభిప్రాయపడ్డారు. మనం ఎంత పొదుపు చేసినప్పటికీ బయటికి వెళ్తే వాళ్ళతో పాటు ఈక్వల్ గా ఉండాలనేటటువంటి సిచ్యువేషన్ వస్తుందో తప్ప మనం అనుకున్న అంతలో పొదుపు చేయలేకపోతున్నాం. వచ్చే శాలరీ సరిపోవట్లేదు, ఫ్యామిలీ మెయింటెనెన్స్ కష్టం అవుతుంటుంది. ఎస్పెషల్లీ ఇలాంటి సిటీస్లో అయితే మరీ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దానికి తగ్గట్టు ఏంటంటే అలా అని చెప్పేసి పొదుపుగా ఉండాలి అనుకున్నట్లు కూడా ఉండలేకపోతున్నాం. ఈ హైదరాబాద్లో బతకాలంటే మినిమం 40,000 50,000 జీతం రాంది హైదరాబాద్ బతికేది కష్టము. పొదుపు అంటారా, పొదుపు చేసే అవకాశం లేదు. ఏ రోజుకు ఆ రోజే. ఒకప్పుడు ఒక మాటకి వెళ్తే 2,000 పెడితే నెల సరుకులు వచ్చేది. ఇప్పుడు మినిమం 4,000 5,000 పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడున్న ఫీజులు, ఇప్పుడున్న పప్పులు, ఉప్పులు ఇవన్నీ తెలుసుకుంటే మినిమం 40,000 50,000 ఉండాలి. కానీ ఇక్కడ జీతాలు అయితే పెంచట్లేదు. గతేడాదితో పోలిస్తే అనివార్యమైన ఖర్చులు పెరిగాయని 80% మంది చెప్పారు. ఈ ఏడాది దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని అభిప్రాయపడింది కేవలం 34.7% మందే. 55% నగర వినియోగదారులు తమ జీవితాలు ఇంతేలే అనుకుంటూ ఈశ్వరం అంటూ జీవిస్తున్నారట. గత 11 ఏళ్లలో ఇదే అత్యధికం కావటం విశేషం. అమెరికా సహా విదేశాల్లో అనిశ్చితి, జాబ్ మార్కెట్ బాగా లేకపోవడంతో కొంతమంది దగ్గర డబ్బున్నా ఇళ్లు లాంటి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి వెనకాడుతున్నారు. అందుకే అర్బన్ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ డల్ గా ఉంది. ఉన్న డబ్బును జాగ్రత్తగా కాపాడుకుంటే ఒకవేళ ఆదాయం తగ్గినా, జాబ్ పోయినా ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు. భూముల ధరలు సైతం ఊహించినంతగా పెరిగిపోయాయి. నగరాల్లో ఫ్లాట్ల ధరలది అదే తీరు. కట్టిన ఇళ్లు అమ్ముడు కాకపోయినా రేట్లు తగ్గించడానికి మాత్రం బిల్డర్లు ఇష్టపడటం లేదు. ఏ వెంచర్ చూసినా వచ్చే 10 ఏళ్ల తర్వాత అయినా ఈ రేటుకు అమ్ముకోగలము అన్న స్థాయిలో ధరలు ఫిక్స్ చేశారు. తమ జీవితకాలం కష్టపడ్డా ఒక సొంతిల్లు నగరంలో కొనుక్కోగలనా అనే మీమాంసలో ఉన్నారు మధ్యతరగతి ప్రజలు. రియల్ ఎస్టేట్ రేట్స్ పెరిగినంతగా వారి జీతాలు పెరగటం లేదు. నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇంటి ధర సైతం 1 కోటి దాటేసింది. ఏమన్నా అంటే మార్కెట్లో ధరలు ఆ స్థాయిలో ఉన్నాయిలేండి అంటున్నారు రియాల్టర్లు. దీంతో మధ్యతరగతి భారంగా బతుకులేడ్చాల్సి వస్తోంది.